హాయ్ హలో నమస్తే నా పేరు కరుణాకర్ పద్మావతి ట్రేడర్. సో మనము ఇక్కడ కుర్మ సత్య అయినటువంటి ఫార్మరు మన కాకరకాయ చేనులో అధికంగా పండుగలు ఉన్నాయని చెప్పి అన్ని గుర్తించి మనం అక్కడ మనం ఈ బుట్టలు ఏర్పరచుకోవడం జరిగింది. సో ఆ బుట్టలు మనం పెట్టడానికి గల కారణం ఏందంటే మన చేనులో పండుగలు అంటే పండుగలు ఏ విధంగా ఉన్నాయని మనకు గుర్తు ఎలా వస్తుందంటే మామూలుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ విధంగా కాయ అనేది మొత్తం కంప్లీట్గా ఎల్లో కలర్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ కాట్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఆల్రెడీ పండుగ అనేది ఇక్కడ ఫైట్ చేసింది, ఇక్కడ ఆల్రెడీ దాన్ని కాటేసింది ఇక్కడ. సో మనకి ఈ విధంగా కనిపిస్తాయి. సో ఇలా ఉన్నటువంటి కాయల్ని మ్యాక్సిమం మనము వీలైనంత తొందరగా ఈ కాయలను అన్నిటిని ఏరేసుకోవాలి. వీటిని సాధ్యమైనంత దూరంలో మ్యాక్సిమం 1 కిలోమీటర్ అవసరమైతే ఒక గజం లోతు గుంత తీసి ఆ గుంతలో వీటిని పూడ్చిపెట్టాలి. సో ఇందులో అంటే మనం ఈ బుట్టలో ఉన్నటువంటి క్యాప్సిల్స్ 2 రకాలు ఉంటాయి. మరి ఒకసారి ఆ బుట్టలో ఉన్నటువంటి ఈగల్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి ఇక్కడ. అయితే ఇందులో బుట్టలో ఉన్నటువంటి ఈగలు ఆ లోపల ఉన్నటువంటి గోలిని ఏమంటారంటే దానిని ఈ లోపల ఉన్నటువంటి గోలిని దాన్ని సెక్స్ ఫెరమల్ అనేటువంటి క్యాప్సిల్ అది. అయితే అందులో ఉన్నటువంటి ఆ గోలి ఫీమేల్, బయట తిరిగేటువంటి ఈగలు మేల్. అంటే లోపల ఉన్నటువంటి గోలికి ఆడ గోలిగా గుర్తించవచ్చు, బయట తిరిగేటువంటి ఈగల్ని మగ ఈగలుగా గుర్తించవచ్చు. సో ఇందులో ఉన్నటువంటి ఈగలు అంటే బ్లాక్ సెక్స్ ఫెరమిల్ అనేటువంటి ఆ క్యాప్సిల్కి మేలు ఇవి పురుగులు ఉంటాయి కదా, ఈ ఈగలు అట్రాక్ట్ అయ్యి లోపలికి వెళ్ళి కంప్లీట్గా డెడ్, దాని చుట్టూ తిరిగి మొత్తం కంప్లీట్గా డెడ్ అయిపోతుంది. కనిపిస్తున్నాయి మీకు కూడా, కొన్ని ఆల్రెడీ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయినాయి. సో ఇక్కడ ఈ నల్ల గోలికి పడ్డటువంటి ఈగలు తెల్ల గోలీలో ఉన్న బుట్టలో అసలుకే ఉండవు. అయితే మనము చూసుకున్నట్లయితే తెల్లగోలి ఉన్నటువంటి బుట్ట చూసాం కదా, తెల్లగోలి ఉన్నటువంటి బుట్ట చూద్దాం. ఆ ఫార్మరు సత్య కూడా ఇక్కడే ఉండడం జరిగింది. సార్ చూద్దాము ఒకసారి రండి. ఇక్కడ తెల్లగోలి ఉన్నటువంటిది చూద్దాము సార్ దా. అయితే మనము మన చేనులో ఎలాంటి ఈగ ఎక్కువగా ఉందో మనము ఈజీగా గుర్తుపట్టేటువంటి ఒక చిన్న చిట్కా అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇందులో తెల్లది చూడండి, ఇందులో సెక్స్ ఫిరమిల్ అనేటువంటి క్యాప్సిల్ ఇందులో తెల్లది ఉంది, అందులో నల్లది ఉంది. అంటే ఈ తెల్లగా ఉన్నటువంటి బుట్టలో ఎందుకు ఇంతగా ఉన్నాయంటే ఇక్కడ వాతావరణంలో చూసుకున్నట్లయితే ఈ పండుగలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో మనం ఎన్ని రోజులు అవుతుంది ఈ బుట్టలు పెట్టి మనం ఒకసారి మరి సత్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడ బుట్టలు పెట్టి? నిన్ననే పెట్టాం. నిన్నటికి ఈ రోజుకి ఏమైనా తేడా అనిపిస్తుందా? తేడా అనిపిస్తుంది. మొత్తం అలానే ఉంటుంది ఈగలు వచ్చి. ఏమన్నా మళ్ళీ బయటకు వెళ్తున్నాయా? నిన్న ఏ టైంకి పెట్టారు? నిన్న పొద్దున పెట్టినాం. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ వచ్చి చూసినాం. 24 గంటలు. సో ఇది రిజల్ట్. అయితే ఇప్పటి వరకు మీరు ఇలాంటి కాయలు అంటే కుళ్ళిపోయిన కాయలు, పండుగలు కొరకంగా డ్యామేజ్ అయిన కాయలు ఎన్నిసార్లు ఏరేసారు మీరు? అసలు 2-3 సార్లు ఏరేసారు. లాస్ట్గా ఫైనల్గా ఈ బుట్టలు పెట్టడం జరిగింది. 2 మార్లు ఏరేసాం. సో ఇది పరిస్థితి. ఈ రిజల్ట్ కూడా మళ్ళీ మనం అంటే ఒక 1 వీక్ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి స్ప్రేయింగ్ చేపించి దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ పండుగలకు సంబంధించి మందు అనేది కంప్లీట్గా ఇప్పటికి వరకు అయితే లేదు. సో వాటిని డెడ్ చేయాలంటే కంపల్సరీ ఈ బుట్టలు పెట్టుకుంటేనే మనకు రైతుకు ఎంతో విధంగా సహాయపడినట్టుగా ఉంటుంది. సో కంపల్సరీ మీరు కూడా ఈ బుట్టలు వాడండి. అతి తక్కువ ఖర్చుతోటి మంచి దిగుబడి తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. మీ పద్మావతి ట్రేడర్ కరుణాకర్.